హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతం ఎస్ఐఆర్ ఫామ్ నింపే డీటెయిల్స్ మీకు క్లుప్తంగా చెప్తాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న భారత ఎన్నికల సంఘం ద్వారా ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్. ప్రస్తుతానికి నేను తెలుగులో ఉన్న ఫామ్ గురించి వివరిస్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న బిఎల్ఓ కానీ మీ బూత్ సంబంధించిన ఆఫీసర్స్ కానీ మీకు ఈ ఫామ్స్ ఇచ్చే ఉంటారు. దీన్ని నింపే విధానాన్ని షార్ట్కట్లో తెలుసుకుంటూ పోదాం. పైన మీకు ఇచ్చిన డీటెయిల్స్లో చూస్తున్నట్టయితే ఇది ఒక ఎగ్జాంపుల్ ఫామ్ మాత్రమే. ఓటర్ పేరు, అతని డీటెయిల్స్ పైన ఆల్రెడీ ఇచ్చి ఉంటాయి. క్యూఆర్ కోడ్తో అతని ఫోటోతో పాటు ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు చేయాలనుకుంటున్న ఫామ్లో రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి 2002 ఎస్ఐఆర్ లిస్టు ప్రకారం అప్పటికి ఓటు హక్కు కలిగి ఓటు వేసిన వాళ్ళకి ఈ ఫామ్లో చూపించిన విధంగా 1 మరియు 3 వివరాలు నింపాలి. 2002 ఎస్ఐఆర్ లిస్టులో పేరు లేని అప్పటికి ఓటు హక్కు కలిగి లేని వాళ్ళు 2 మరియు 3 డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. అంటే కామన్గా ఎవరైనా 3వ పార్ట్లో ఉన్న డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా నింపాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం 2002లో ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళ వివరాలు మనకు 2002 ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి 1 మరియు 3 విభాగాలు నింపాలి. మనం చిన్న చిన్న డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూరం జౌన్ను అనే వ్యక్తి డీటెయిల్స్ మనకి ఇచ్చారు. ఇక్కడ అతని పేరు మరియు ఫోటో గుర్తింపు కార్డు, బంధువు పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం ఇవి నింపుతుంటారు. అండ్ 3వ కాలంలోకి వెళ్తే తన పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తండ్రి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే మాత్రమే, తల్లి పేరు, తల్లి కార్డు అందుబాటులో ఉంటే మాత్రమే, జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య వాళ్ళ డీటెయిల్స్ నింపాలి. వాళ్ళ నెంబర్ ఉంటే ఫోటో గుర్తింపు కార్డు అది కూడా నింపాలి. కింద ఓటర్ సంతకం అంటే తన సంతకం నింపి మీ బిఎల్ఓకి అప్పగించాలి. ఇప్పుడు 2002లో తమకి ఓటర్ గుర్తింపు కార్డు లేకుండా ఓటు హక్కు కలిగి లేని వాళ్ళకి 2 మరియు 3 విభాగాలు నింపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను తన డీటెయిల్స్ ఇప్పుడు ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ 2, 3 నింపాలంటే ఈ 2వ విభాగంలో తన తండ్రి లేదా తల్లి ఎవరైతే 2002లో ఓటు హక్కు కలిగి ఆ లిస్టులో వాళ్ళ డీటెయిల్స్ ఉంటే వాళ్ళ పేర్లు నింపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూరం జన్ను అని ఉన్నాడు. తన తండ్రి ఆర్ తల్లి వాళ్ళ డీటెయిల్స్ కూడా నింపాల్సి ఉంటుంది. ఇక్కడ పేరు విభాగంలో తన తండ్రి డీటెయిల్స్, ఓటర్ గుర్తింపు కార్డు తన తండ్రిది, బంధువు పేరు అంటే తన తండ్రి వాళ్ళ తండ్రి లేదా తల్లికి తండ్రి, తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరిదైనా రాయొచ్చు. బంధువు పేరు అంటే తన తండ్రి యొక్క తండ్రి పేరు, తల్లిదైతే తల్లి వాళ్ళ తండ్రి పేరు రాయాల్సి ఉంటుంది. బంధుత్వం అంటే ఏంటనేది, తండ్రి అయితే తండ్రి అని రాయండి, తల్లి అయితే తల్లి అని రాయండి. జిల్లా ఏ జిల్లాకు సంబంధిస్తే ఆ పేరెంట్స్ యొక్క జిల్లాలో రాయండి. శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. శాసనసభ నియోజకవర్గం అంటే ఏ శాసనసభ కింద వస్తారు అనేది క్రమ సంఖ్య ఉంటుంది. 2002 ఎస్ఐఆర్ డీటెయిల్స్ ప్రకారం దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ వేయండి. భాగం సంఖ్య అంటే ఇక్కడ పార్ట్ సంఖ్య లేదా ఆ డీటెయిల్స్లో ఎస్ఐఆర్ పీడిఎఫ్లో ఉంటుంది. ఆ పార్ట్ సంఖ్య అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ అని ఉంటుంది, అది వేయండి. క్రమ సంఖ్య అంటే సీరియల్ నెంబర్, ఏ సీరియల్ నెంబర్ కింద తన తల్లి ఆర్ తండ్రి డీటెయిల్ ఆ పట్టికలో ఉందో చూసి అది నింపండి. ఇంకా 3వ విభాగానికి వస్తే దాంట్లో ప్రస్తుతం ఆ ఓటర్ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి అయితే వాళ్ళు నింపండి. అయితే ఇంకొక రిక్వెస్ట్ వస్తుంది. 2002 తర్వాత మ్యారేజ్ అయ్యి తన అత్తగారింటికి వెళ్ళిన లేడీస్ నింపాలనుకుంటే వాళ్ళు 2 మరియు 3 వివరాలను మాత్రమే నింపాలి. 3వ కాలంలో తన ప్రస్తుత డీటెయిల్స్ ఏమున్నాయి, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి, తల్లి పేరు అండ్ వాళ్ళ హస్బెండ్ లేదా వైఫ్ పేరు నింపాలి. అండ్ 2 అనే విభాగంలో తన తండ్రి యొక్క లేదా తల్లి యొక్క డీటెయిల్స్ ఏ రాష్ట్రానికి చెందినప్పటికీ, మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా నింపవచ్చు. ఆంధ్ర నుంచి తెలంగాణ కానీ, తెలంగాణ నుంచి ఆంధ్ర కానీ వెళ్ళినట్లయితే తన తండ్రి ఏ స్టేట్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే నింపాలి. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ 2002 ఎస్ఐఆర్ లిస్టు ప్రకారం అంతకంటే ముందు పుట్టి అప్పుడు మ్యారేజ్ చేసుకొచ్చిన వాళ్ళు ఓటు హక్కు కంపల్సరీ కలిగి ఉంటారు. వాళ్ళు 1 మరియు 3 సెక్షన్లు నింపాలి. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్ అనిపిస్తే క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.